నమస్తే. మనం ప్రెజెంట్ ప్రెస్ క్లబ్‌లో బక్కా జడ్సన్ గారితో ఉన్నాం. చాలా భూ సమస్యల గురించి చాలా సార్లు కూడా ప్రస్తావించడం జరుగుతా ఉంది. ధరణిలో ఉన్నటువంటి లోపాలపైన చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 100 రోజుల లోపు ధరణిని కూడా ఎత్తివేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు అపోజిషన్‌లో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ధరణిని రద్దు చేయలేదు. దాంట్లో మార్పులు కూడా తీసుకురాలేదు. దాంట్లో నవీల్ మిట్టల్ యొక్క పాత్ర చాలా కీలకం అని చెప్పేసి ఆయనను తొలగిస్తేనే ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లంలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుందనేది బక్కా జడ్సన్ గారు చాలా సందర్భాల్లో కూడా ఆరోపించడం జరిగింది. దాన్ని తీస్తారా తీయరా, ధరణిని రద్దు చేస్తారా లేదా అని చెప్పేసి చాలాసార్లు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. చూద్దాం, ఈరోజు ప్రెస్ క్లబ్లో కొంతమంది బాధితులను తీసుకురావడం జరిగింది. భూ సమస్యలు అంతేకాకుండా 59 జీవోను అడ్డం పెట్టుకొని తీసుకొచ్చినటువంటి దాన్ని తుంగలో తొక్కి భూములను కబ్జా చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా ప్రెస్ క్లబ్లో మరి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలను ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఈరోజు పెద్ద ఎత్తున ఒక బాధితులను తీసుకొచ్చేమో మీటింగ్ పెట్టడం జరిగింది. దేనికోసం అన్న ఈరోజు ప్రభుత్వం మార్పు కావాలి అని చెప్పేసి మనం వచ్చినాం. దేని నుండి మార్పు? కబ్జాకోర్ల నుండి మార్పు. కబ్జాకోర్ల నుండి విముక్తి కావాలి మాకు. అర్థమైందా? క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళ నుండి మాకు విముక్తి కావాలి. మాకు తెలంగాణలో అప్పులు చేసిన దాని నుండి మాకు విముక్తి కావాలి అని చెప్పేసి ఇవన్నిటి కోసం అని చెప్పి మనం అధికారం మార్పిడి చేసినాం. అధికారం రాగానే ధరని రద్దని చెప్పినాం మనం. అర్థమైందా? ఇవన్నీ ఇయాల్టికి కూడా అధికారులు మారలేదు, టైటిల్ మారలేదు, రెండు అవే నడుస్తున్నాయి. ఈరోజు పోయిన అక్టోబర్లో నిన్నటిదాకా నేను అనుకోకుండా ర్యాండమ్గా నాకు వచ్చే కేసులలో కేసు ఇట్లా బయటికి తీస్తే అందులో ఒక 22 ప్లాట్లు ఓ పెద్ద మనిషి థామస్ అని పెద్ద మనిషి మాసప్ ట్యాంక్ల స్కూల్ నడిపే పెద్ద మనిషి ఆయన 22 ప్లాట్లు కొన్నాడు. అందులో ఒక 3 ప్లాట్లు రోడ్ వైండింగ్ల పైన 19 ప్లాట్లు మిగిలినాయి. అలా కొన్ని ఈ ఎడ్యుకేషనల్ సొసైటీలు పేదలకు అనాథాశ్రమాలు చర్చ్ కడదామని చెప్పేసి హైదరాబాద్ డయాసిస్కు దానికి రాసిద్దామని ఎంఓయూ రాసిస్తే అక్కడ దాన్ని మిస్యూజ్ చేసిన అక్కడ ఆల్రెడీ అల్లం ఆరోగ్యరెడ్డి అనేట ఆయన అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూముల మీద కన్నేసిండు. ఏ విధంగానైనా దీన్ని ఇచ్చేయాలని చెప్పేసి 2020 వీళ్ళ నాయన చచ్చిపోయేదాకా చూసిండు. అప్పటి వరకు వీళ్ళ అక్కను ఆయన మంచి ప్రవచనాలు చెప్పుకుంటా అది మాట్లాడుకుంటా ఆమెతో ఉన్న వ్యక్తి ఏకదం ఆయన చచ్చిపోగానే అల్మార్లు బలగొట్టి మన అల్మార్ డాక్యుమెంట్స్. ఎందుకంటే పెద్ద మనిషికి ఆల్రెడీ ఆయన మీద డౌట్ ఉండి ఆయన వీళ్ళకు ఖైదాలన్నీ చిన్న కూతురు దగ్గర ఇప్పుడు ఉన్నామె దగ్గర తీసుకపోయి పెట్టిండు. తర్వాత చూస్తే అక్టోబర్లో అసలు ఆమె తెలియదు మన ఎందుకో ఈ కేసు బయటకు వచ్చిందని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను తొలి వెలుగు రఘు ద్వారా నేను బయట పెట్టినప్పుడు రఘు గారికి ఫోన్లు నాకు ఫోన్లు అన్నీ ఏ విధంగా ఇచ్చేయాలని సాక్ష్యం బాధాప్త ఇప్పుడు సాక్ష్యం తీసుకొచ్చి నిలబెట్టినా. ఈరోజు వీళ్ళు ఎవ్వరికి తెలియకుండా 19 ప్లాట్లు అమ్మి పడేసిండు. అల్లం ఆరోగ్యరెడ్డి అనేట ఆయన ఎవరైతే ఆయన కేసు సంబంధము మా సెంట్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీకి ఆయనకి ఎక్కడ లింకు? ఆయనకేమైనా థామస్ గారి తమ్ముడవుతాడా, యాంటోనీ గారికి తమ్ముడవుతాడా, ఆయన కొడుకు అవుతాడా? ఏ అధికారంతో అది అమ్మిండి అది? అంటే దీనికి అన్నిటికీ ద్వారాలు తెలిసింది ఏంటంటే 59 జీవో అక్రమార్కులు ఎంఆర్ అప్పుడున్న మొన్నటిదాకా ఉన్న ఎవరైతే రిజిస్ట్రేషన్కు సహకరించినట్టు ఎంఆర్ఓలు ఈ దొంగలంతా కలిసి వీళ్ళు చేసిండ్రు. ఇదొక ఉదాహరణ. ఇక మార్పు ఎక్కడున్నా చెప్పు? హైదరాబాద్కు కూతవేదులో ఉన్నటువంటి ఏరియాలనే భూములకు ఈరోజు రక్షణ లేదు. ఇక్కడ అనేక సందర్భాలు ఇయాటి వరకు నేను అనుకుంటున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే 100 రోజులల్లా. భూ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం అనేది లేదు. 99% అయిపోయిందని అంటుండు. ఏడున్నది హైదరాబాద్ పక్కన ఉన్నదే ఇంకా కాలే. అంటే మీరు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నవీల్ మిట్టల్ మారుస్తాం, ఐఏఎస్లను ఐపీఎస్లను కీలకంగా పాతుకుపోయినటువంటి వాళ్ళను, కేసీఆర్తో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళను, భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను తొలగిస్తాం, వాళ్ళను అసలు ఉద్యోగంలో లేకుండా చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు మరి ఈ ధరణిని రద్దు చేస్తలేడు? ఒక పక్కన మీరు కూడా చాలా సందర్భాల్లో కూడా ఇవ్వడం జరిగింది అవినీతి అధికారుల యొక్క చిట్టా, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనుకుంటున్నారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇవి కొన్ని 100 కోట్ల విలువైన ఆస్తులు ఇవి. ఇటువంటి ఇంటిపైన వాళ్ళ కన్నా ఇప్పుడు ఏమున్నది వాళ్ళు బస్సులలో తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. అర్థమైందా? ఇట్లా భూములు మొత్తం గుంజుకొని అసొంటోళ్ళ వత్తాసు పలుకుంటే అలా మతలమైందని ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి మాట్లాడాలి దీనిపైన. అందుకని నేను తీసుకొచ్చి చూపించిన అల్లం ఆరోగ్యరెడ్డి మన బాగా ఎగురుతుండే. మరి ఇప్పుడు మాట్లాడు, ఈ సంగతి గురించి మాట్లాడు, ఈ విషయం గురించి చెప్పి. ఇప్పుడు అదే ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు? క్రిమినల్ చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓ పైన సహకరించిన ఎంఆర్ఓ పైన, ఫ్యామిలీ మెంబర్స్ పైన, ఎవరైతే ఈ ఫ్యామిలీకు మోసం ఆరోగ్యరెడ్డి పైన, ఈ కబ్జాలు ఎవరైతే కొన్నారో
వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వీళ్ళని జైలుకు పంపాలి. అంటే వీళ్ళు వెనకాల ఎవరున్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య రేటు వెనకాల. అదే అందుకనే కదా పోలీస్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చేదాన్ని బయటకు వస్తారు. ఆ పెట్టుబడిదారు ఎవరు, ఏంటిది, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసింది, ఏంటిది. అంటే దీంట్లో ఉన్నటువంటి ఎవరెవరికి సంబంధించినటువంటి అంశం పైన మీరు కంప్లీట్ చేయడం జరిగింది? వీళ్ళపైనే ఎంఆర్ఓ ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కూడా రమ్మన్నారు, పోతున్నట్టే ఇక్కడికి వెళ్ళి రమ్మన్నారు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. డీజీపీకి ఆల్రెడీ ఇచ్చిన నేను, డీజీపీ మొన్ననే ఇచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. వాళ్ళు బేరాలు గిరాలు చేస్తుండ్రు, అవన్నీ నడవాయి. అవన్నీ లేదు అవసరం లేదు. ఇప్పుడు పోలీసులు చేస్తారు కదా, దాన్ని బట్టి చేసే దాన్ని బట్టి చేస్తారు.